వన్డే ఇంటర్నేషనల్లో అంతర్జాతీయంగా తనకు ఎదురులేదని నిరూపించుకున్న భారత జట్టు దుబాయ్లో సాధించిన ఘన విజయం, న్యూజిలాండ్పై సాధించిన ఘన విజయంపై దేశంలో ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా వరుసగా అన్ని టీములను ఓడించి వచ్చిన ఘన చరిత్ర ఇండియా సాధించింది. ఇండియన్ క్రికెట్ జట్టు ఆ ఘన విజయాన్ని చూసి చాలామంది సంతోషిస్తున్నారు. అయితే దీనిని ప్రశ్నించేవారు కూడా లేకపోలేదు. వారు ఏమేమి ప్రశ్నిస్తున్నారని వాట్సాప్ సందేశం ఒకటి ఎవరో పంపించారు. ఆయన ఏమంటారంటే, దేశం గెలవాల్సింది స్టేడియాల్లో కాదు, పచ్చని పొలాల్లో. అంటే రైతులను ప్రభుత్వం అశ్రద్ధ చేస్తున్నది, యువత అశ్రద్ధ చేస్తున్నది. మీరు క్రికెట్ పేరుతోటి మేము ప్రజలను దృష్టిని మళ్లిస్తున్నారు అని ఈ రచయిత అభిప్రాయంలాగా ఉంది. వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందేమో అని భయపడే దేశభక్తులారా, ఈ విషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా? ఒకసారి ఆలోచించండి. దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయి, పట్టించుకున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఇష్టమైన క్రికెట్ ఎవరో 100 పరుగులు చేయాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు నీకు తెలిసిన రైతు ఎవరైనా 100 బస్తాలు పండించాలని ఎప్పుడైనా మనసారా కోరుకున్నారా? అంటే ప్రజల ప్రయారిటీస్ మారిపోయినాయని చెప్పదలుచుకున్నాడు. అంటే దేశానికి వెన్నుముక్క అయిన రైతు, అన్నం పెట్టే రైతును పట్టించుకోకుండా ఇతర అంశాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆయన విమర్శ. 2 గంటలు బ్యాట్ పట్టుకొని ఆడినతను దేవుడైపోతే నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్నకు ఏం పేరు పెడతావని ప్రశ్నిస్తున్నారు. దేశాన్ని గెలిపించడానికి కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే టెన్షన్ పడి గొంతు తడుపుకుంటుంటావు. దేశాన్ని బతికించే నదులు, చెరువులు కొన్ని మాత్రమే నీళ్లతో ఉన్నాయనే ఆందోళన నీకుందా అని ప్రశ్నిస్తున్నారు. నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్లకు నీకు ఇష్టమైన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావు. నిన్ను బతికించే రైతులకు ఎవరూ ఎంకరేజ్ చేయటం లేదని తెలుసా అని యంగ్ జనరేషన్ని ప్రశ్నిస్తున్నాడు. నీకు ఏ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో తెలుసు, కానీ నీ ఊరిలో మార్కెట్ యార్డ్ అసలు ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా? అన్నం తింటూ కూడా పాకిస్తాన్ టీంని దేశంలోకి రానియాలా వద్దా అని నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావు. అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశీ బియ్యమో విదేశీ బియ్యమో నీకు తెలుసా? ఇండియన్ క్రికెట్ బోర్డో క్రికెట్ టీమో చేసే తప్పొప్పులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావు. వ్యవసాయానికి పెట్టింది పేరైన దేశంలో ప్రభుత్వాలు చేసే తప్పొప్పులను అసలు ఎప్పుడైనా పట్టించుకున్నావా? నరేంద్ర మోడీ ప్రభుత్వము వ్యవసాయ రంగం పట్ల తీవ్ర అశ్రద్ధ ప్రదర్శించడమే కాక రైతు ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్న విషయం మనసులో పెట్టుకొని ఈ రైటర్ ఇది రాసినట్టున్నారు. ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేశారో తెలిసిన నీకు రోజుకు ఎక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారో తెలుసా? ఎప్పుడైనా గిట్టుబాటు ధరల కోసమో విద్యుత్ కోసమో పోరాటం చేస్తూ లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా? ఏ దేశం బౌలరు ఎలా బౌల్ చేస్తాడో తెలిసిన నీకు రాజ్యం దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా? కామెంట్రీలు వింటూ టీవీలకు అతుక్కుపోయినట్లు రైతుల గురించి చర్చా కార్యక్రమాలు ఏనాడైనా చూసావా? 10 మంది ఆడే ఆట కోసం 1,00,000 మంది ఒక్కటవుతున్నాం. కోట్ల మంది ఆకలిని తీర్చే రైతు కోసం ఏం చేస్తున్నాం? ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు, పచ్చని పొలాల్లో. అందుకు రైతులు నాట్అవుట్గా నిలవాలని ఆయన వాట్సాప్ రచయిత పేర్కొన్నారు. అంటే ఇందులో చాలా ఆసక్తిమైన ప్రశ్నలు లేవనెత్తినందుకు మీ దృష్టికి తీసుకొస్తాం.